త్వరలోనే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలుగా రేవంత్ రెడ్డి తన మనుషులకు అవకాశం ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? సొంత టీంను ఏర్పాటు చేసుకునేందుకు రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారా? రేవంత్ రెడ్డి ప్రయత్నాలకు సీనియర్లు సహకరిస్తారా? రేవంత్ రెడ్డి టీంలో ఉన్న ఆశావాహులు ఎవరు? ఛాన్స్ దక్కేది ఎవరికి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్ర ఎమ్మెల్యే కోటాలోని 5 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20న ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంఖ్యాబలం ఆధారంగా 4 స్థానాలు ఆ పార్టీకి దక్కనున్నాయి. మిత్రపక్షాలైన సిపిఐ, ఎంఐఎం చెరొక ఎమ్మెల్సీ పదవి అడుగుతున్నప్పటికీ ఈసారి వారికివ్వకుండా మొత్తం కాంగ్రెస్ పార్టీ 4 ఎమ్మెల్సీ పదవులను తీసుకోవాలని భావిస్తుందట. అయితే ఈ 4 ఎమ్మెల్సీలలో తన టీం వారికే ఛాన్స్ ఇప్పించుకునే ప్రయత్నాలలో నిమగ్నమయ్యారట సీఎం రేవంత్. ఇప్పటికే అటు మంత్రులతోనూ ఇటు ఎమ్మెల్యేలతోనూ రేవంత్ కు గ్యాప్ వస్తుందన్న వాదన ఉంది. దీంతో తన టీం అంటూ ఉండాలన్న భావనలో ఉన్నారట రేవంత్. అందులో భాగంగానే తన వర్గం వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారన్న టాక్ పార్టీ వర్గాల్లో ఉంది. నాలుగు ఎమ్మెల్సీ పదవులలో ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాలకు తలా ఒకటి ఇవ్వాలన్న భావనలో అధిష్టానం ఉందన్న చర్చ ఉంది. అయితే ఇప్పటికే కమ్మ సామాజిక వర్గం నుండి రాజ్యసభ ఎంపీలుగా రేణుకా చౌదరి, బీసీ నుండి అనిల్ కుమార్ యాదవ్ కు అవకాశం ఇచ్చారు. అటు ఎమ్మెల్సీలుగా బీసీ నుండి మహేష్ కుమార్ గౌడ్, ఓసీ వెలమ నుండి బల్మూరు వెంకట్, మైనారిటీ నుండి అమీరుల్లా ఖాన్, రెడ్డి వర్గం నుండి కోదండరాంకు ఛాన్స్ ఇచ్చారు. ఇప్పటికే ఎంపీ, ఎమ్మెల్సీలుగా బీసీలకు ఛాన్స్ ఇవ్వడంతో పాటు పీసీసీ అధ్యక్షులుగా బీసీకి అవకాశం ఇచ్చామన్న వాదన కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. ఈసారి 2 ఎస్సీలకు, 1 ఓసీ, మరొకటి బీసీ లేదా మైనారిటీలకు ఇచ్చే అవకాశం ఇవ్వాలన్న చర్చ పార్టీలో ఉంది. ఏ వర్గానికి ఛాన్స్ వచ్చినా అందులో తన వర్గం వారు ఉండాలని ట్రై చేస్తున్నారట సీఎం రేవంత్. అందులో భాగంగానే ఎస్సీలలో అద్దంకి దయాకర్, దొమ్మాటి సాంబయ్య, రెడ్డి నుండి వేం నరేందర్ రెడ్డి, బ్రాహ్మణ వర్గం నుండి వేణుగోపాలరావు, మైనారిటీ నుండి షబ్బీర్ అలీ పేర్లను ప్రతిపాదిస్తున్నారట సీఎం రేవంత్. అయితే ఈసారి ఎస్సీలకు 2 ఎమ్మెల్సీ స్థానాలకు దక్కే ఛాన్స్ ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అద్దంకి దయాకర్ రేసులో ముందున్నారన్న టాక్ ఉంది. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న అద్దంకి తుంగతుర్తి టికెట్ త్యాగం చేశారు. అయితే నల్గొండ జిల్లాలో 2 మంత్రులు అద్దంకి దయాకర్ కు వ్యతిరేకంగా ఉన్నారన్న వాదన ఉంది. అందులో భాగంగానే మొదట్లోనే ఎమ్మెల్సీ అవ్వాల్సిన అద్దంకి దయాకర్ కు ఆ జిల్లా నేతలు చెక్ పెట్టడం వల్లే పదవి దక్కలేదన్న భావన ఉంది. ఎలాగైనా దయాకర్కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక వర్గీకరణ నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ ఇవ్వాల్సి వస్తే వరంగల్ జిల్లాకు చెందిన దొమ్మాటి సాంబయ్య పేరు రేవంత్ ప్రతిపాదిస్తున్నారన్న టాక్ ఉంది. దొమ్మాటి సాంబయ్యకు వరంగల్ ఎంపీ టికెట్ దాదాపుగా కన్ఫామ్ అయిందని అందరూ భావించారు. సడన్ గా కడియం కావ్య పేరు తెరపైకి రావడంతో సాంబయ్య డ్రాప్ కావాల్సి వచ్చిందన్న చర్చ ఉంది. సాంబయ్య రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అనే ప్రచారం ఉంది. అటు ఓసీలలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హరకర వేణుగోపాలరావులకు ఛాన్స్ ఇప్పించుకోవాలన్న భావనలో ఉన్నారట ముఖ్యమంత్రి. ఓసీలలో రెడ్డికి అవకాశం ఇవ్వాల్సి వస్తే వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకోవాలన్న భావనలో ఉన్నారట రేవంత్ రెడ్డి. వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కోసమే ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి. దీంతో ఇప్పుడైనా ఎమ్మెల్సీగా వేం నరేందర్ రెడ్డిని చేయొచ్చన్న అభిప్రాయంతో ఉన్నారట రేవంత్ రెడ్డి. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి సాధ్యం కాకపోతే జనరల్ కోటాలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలరావు పేరును ప్రతిపాదిస్తున్నారట సీఎం రేవంత్. వేణుగోపాలరావు రేవంత్ తో సాన్నిహిత్యంతో పాటు చాలా కాలంగా పీసీసీ ప్రోటోకాల్ ఇన్ఛార్జిగా ఉండడంతో హైకమాండ్ పెద్దలకు క్లోజ్ గా ఉంటాడు అన్న టాక్ ఉంది. అటు మైనారిటీ సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే మరో సలహాదారు షబ్బీర్ అలీ పేరును రేవంత్ ప్రతిపాదిస్తాడు అన్న చర్చ ఉంది. అయితే ఇప్పటికే నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన షబ్బీర్ కు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఇప్పించడం రేవంత్ రెడ్డి హైకమాండ్ వద్ద చాలా కష్టపడాల్సి వచ్చిందట.
పార్టీలో పోటీ చేసి ఓడిపోయిన వారికి పదవులు ఇవ్వొద్దన్న కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిందట. షబ్బీర్ విషయంలో అధిష్టానం మరోసారి వినడం కష్టమన్న టాక్ ఉంది.